ఫార్మసిటీకి సంబంధించిన మరో బాధితుడు మల్లేశం కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న, ఎన్ని ఎకరాల భూమి పోతుంది ఇది? ఫార్మసిటీ అంటే ఏంటి? మళ్ళీ ఫీచర్ సిటీ అంటే ఏంటి? ఎందుకు మరి ఇట్లా ఎంతమంది రైతులను ఈ ప్రభుత్వం ఇట్లాంటి ఘటనలకు పాటుపాటు చేస్తుంది? మరి ఎందుకు ఇక్కడ ఫీచర్ సిటీ అని చెప్పేసి చెప్తున్నారు? ఇప్పుడు ఇబ్రాహీంపట్నం యాచారం మండలం మొత్తం ఈ ప్రభుత్వానికి మేము ధర్నాలు చేస్తే మేము మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ వచ్చినటువంటి కోదండ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి బట్టి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ రోజు మా దగ్గరకు వచ్చి మాకు విన్నట్టు ఉంటాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 31 రద్దు చేస్తాము, మీకు ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి నమ్మబలికారు. వాళ్ళు ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి కోట్లనేమో రద్దు చేయలేదు. ఓన్లీ వాళ్ళు ప్రసంగాలలో అయితే ఫార్మసిటీ రద్దు చేసినామంటారు. ఓన్లీ పేరు మాత్రమే వాళ్ళు రద్దు చేయడం జరిగింది. ఫార్మసిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ పెట్టారు తప్ప వాళ్ళంటి విధానాలు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి మేలు చేసే కార్యక్రమాలు గిట్ట ఈ ప్రభుత్వాలు చేపడతలేవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే రైట్. మరి ఇక్కడ ప్రభుత్వము ఈ ఆనాడు మీ అంట ఉన్నది, మరి ఈనాడు ఏమంటుంది? ఎందుకు మీ అంట ఉండలేకపోతుంది? మీకు పట్టలు ఇయ్యలేకపోతుంది? ఆల్రెడీ కోట్ల ఏదైతే కేసు ఉంటుందో ఆ భూములకు రైతులు పోవద్దు, ప్రభుత్వం రావద్దు, అయినా కానీ అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? చాలా వరకు వాస్తవం. అత్త చెప్పే మాట అత్త చెప్తారు, కోడలు చెప్పే ఆ మాట కోడలు చెప్తారు. ఈ ప్రభుత్వం ఏంటంటే కోర్టులో స్టే ఉన్నదానికి మేము రామని చెప్తున్నారు. అదే రకంగా కొద్దిగా వాళ్ళు బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి సాఫ్ చేయడం జరుగుతుంది. అక్కడ రైతుల గిట్ట వాళ్ళు స్టే ఆర్డర్ చూపిస్తే కొంతమంది చేయకుండా వెనుక తిరగడం జరుగుతుంది. స్టే ఆర్డర్ లేని వాళ్ళే ఖచ్చితంగా అక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే చాలా వరకు భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ప్లాట్లు రాలేదు. ప్లాట్లు రాకముందుకే వాళ్ళని భయాందోళనకు గురి చేసి పోలీసులను పెట్టి అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాల తీరు వాళ్ళు గద్దెనెక్కక ముందు ఒక తీరు, ఇప్పుడు ఎక్కిన తర్వాత ఒక తీరు లాగా ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. రైట్. మరి ఏమనుకుంటున్నారు ఇక్కడ ఫార్మసిటీకి సంబంధించిన భూ బాధితుల మాట అంతా ఏంటి? మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు కురిమిద తండాలో మర్లకుంట తండాలో 58 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. రానున్న కాలంలో చాలా వరకు ఆన్లైన్ లెక్కించాలని చెప్పేసి మేము పాదయాత్రలు చేసినాం. రానున్న కాలంలో అలాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే మిగిలిన 2500 ఎకరాలు పట్టాభూమి ఈ రైతులకే చెందే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అప్పట్లో ఫార్మసిటీ, ఇప్పుడు ఫీచర్ సిటీ అనే భూములకు బాధితుడైన బుచ్చయ్య మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బుచ్చప్ప, ఎక్కడి నుండి? నీ ఊరు ఏ ఊరు? నీ ఎన్ని ఎకరాల భూమి ఉంది అక్కడ? మేడిపల్లి. మేడిపల్లి. నాకు 6 ఎకరాల భూమి ఉంది. అంతా గొప్పగా ఉన్నారు. ఎవరు తీసుకుంటున్నారు? రేవంత్ రెడ్డి. మరి అక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా? అంతే. ఆడు వచ్చిందాక నేను గెలిచినాక అది చేస్తా ఇది చేస్తా మొత్తం నేను మీ భూమి ఇస్తా అన్నాడు. అవి మరొకటి సపరేట్. ఏమేమి పండుతాయి నీ భూమిలో? నా భూమి ఒడ్డు పండుతాయి, బియ్యం పండుతాయి, అవి ఒడ్డు, జొన్నలు, పత్తి అంతా అన్ని పండుతాయా? ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు అక్కడ? 6 ఎకరాలు. 6 ఎకరాలు పోతుందా ఇప్పుడు? అంతా 6 ఎకరాలు. అవునా? ఇంత కూడా లేదు. మరి మనం పైసలు ఇస్తామంటుండే రేవంత్ రెడ్డి. కేసు పెట్టినాము. కేసు పెట్టిరా? ఏమని? మేమేం భూమి అని భూములు ఇయ్యరానే? ఏం బిగుతాడు మేము భూమి పోతే ఏం బిగుతాడు ఆయన భూమి వాళ్ళ అబ్బాయి భూమి ఇయ్యాడు, మా అబ్బాయి భూమి అడవాడు సిలింగ్ భూమి కానీ పోయినది. పట్టభూమి. మరి కాదు కూడదు అని చెప్పేసి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి వచ్చి భూములు ఇవ్వాలని చెప్పేసి అంటే ఏం చేస్తారు? ఆడేవాడు అప్పుడే గిన్నాడు, సీతమ్మ గిడమ్మ అని మీ భూమికి ఇప్పిస్తాము, మీ భూమి ఆన్లైన్ లెక్కిస్తాము. ఏ లేదు, మాట తప్పిండా? అందరూ దొంగ. చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? ఫార్మసిటీ పేరు మీద గత ప్రభుత్వంలో భూములు తీసుకున్నది, ఇప్పుడు ఏం జరుగుతున్నది ఆ భూముల విషయంలో? చేసేది వ్యవసాయం పని. మాకున్నది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. అక్కడ పప్పులు కానీ, ఆ కూరగాయలు కానీ, పాలు కానీ,
మా రైస్ అన్నం కానీ అన్నీ తయారు మా తాన అవుతాయి. మా తాన ఒకటి ఏంది, ఒక నూనె దొరకదు మాకు. తదిమ వస్తువులు మొత్తము మా ఫ్యామిలీతో మొత్తానికి బతుకుతాం దాని మీద. అక్కడ కోళ్ళ ఫారం ఉంటుంది మాకు, అన్నీ ఉంటాయి మాకు అక్కడ పొలంలో మొత్తం మాకు. అయితే ఇంతకుముందు తీసుకోమా అని చెప్పిర్రు మాకు. మా ఎమ్మడి ముందరికి వచ్చిర్రు, పాదయాత్ర చేయించిర్రు. ఎవరు? ఈ ఎమ్మెల్యే ఏడికెళ్ళి కురుమిదకెళ్ళి కురుమిద తండలకెళ్ళి మేడిపల్లి నందివనపర్తి ఇవన్నీ పాదయాత్ర చేయించుకుంటా ఏడికి మన వీడికి తోలుకొచ్చిండు ఎంజాలకు. మరి అప్పుడే మరి మా తోటి కాదు, మేము ఎవరో చేసుకోపోయాడు, మేము ఉరి పెట్టుకుందామా, మందు తాగుదామా, ఏమైనా చేతుపోయాము. ఎమ్మెల్యే ఎవరు మీకు సాయం చేసిరు అప్పట్లో? ఇప్పుడు ఎవరు మాట తప్ప? రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి మా ఎమ్మడి వచ్చిండు. బట్టి విక్రమాక సీతక్క వీళ్ళంతా కలిసి పాదయాత్ర చేయించి ముందర కూడా మేము పోవం చేయమని చెప్పించి ఇప్పుడు మాకు ఫార్మసిటీ కాదు పీర్మసిటీ ఆ సిటీ లవణ సిటీ అంటే ఇప్పుడు మేము ఉరి పెట్టుకోసావాలన్నా లేకుంటే మాకు ఇంత ఇష్టం తెచ్చి తాపుతాం మేము దాని సస్సంగా ఊకే నిమ్మడంగా అంత తీసుకోవచ్చు కదా రాజ్యం. ఆసో వంటి వాళ్ళు ఇవి ఎట్లా తయారవుతారు. అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నీది యా ఊరు ఏంటి, మరి ఎక్కడి నుంచి? అది అసైన్మెంట్ భూమి లేకుంటే పట్టభూమి? పట్టభూమి. అది అసామి భూమి లేదు మాకు, పట్టభూమి ఉంది. నాకు కూడా బలరు ఉంటాయి, పొలం ఉంటుంది. మేము మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయినా మేము దాని మీదనే బతాం ఇక అంతే. ఓకే రైట్. మరి ఇప్పుడు ఏమంటుండు ఎమ్మెల్యే గారు? అప్పుడేమో మీ భూములేమో తీసుకున్న భూములను మళ్ళీ తిరిగి ఇస్తాము అని చెప్పేసి ఇచ్చిన మాట ఎన్నికల్లో మీరు ఓటేసారు మల్లారెడ్డి రంగారెడ్డికి. ఇప్పుడు మరి ఆ ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఆ మాట ఇవాళ రేపు అంటున్నాడు. ఇవాళ రేపు లేదు లేదు. ఇప్పుడు ఇంకో 20 నెలలు ఉంది. 20 నెలలు అయితే బొంద కప్పుకొని పంతాడు ఇంట్లో అంతే. ఇక 20 నెలలు అయితే రాజకీయం దిగిపోతాడు. మళ్ళీ అప్పుడు కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ అది అక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, ఆ భూములలో మొత్తము అది తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ అంతా అక్కడనే డెవలప్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూసుడానికి ఇక మాకేమో కలిపితే అయిపోతుంది కదా, వాళ్ళు చూసుకొచ్చి అయిపోతుంది కదా. ఇంతేదో కొంత చిన్న గోల్ తెచ్చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు ఏడా సిర్ర నీళ్ళు ఉంటాయి. ఆ సిర్ర నీళ్ళలో ఏం చేస్తాం, అంత చేపలో పోపులు వేసాంగా. ఇంతేదైనా వేస్తే మూకి నిమ్మడంగా తీసుకోవచ్చుగా. అంటే అక్కడ అంటే ఇబ్రాహీంపట్నం ప్రజలకు అందరికి కలపమంటారా? అందరు కలపాలి ఇక. ఇంక ఇబ్రాపట్నం ఎందుకు? ఇంక ఇబ్రాపట్నం ఇప్పుడు మీద చెర్ర నీళ్ళు ఉంటే కింది బావులలో నీళ్ళు వస్తాయి. మరి మీ చెర్ర గోలేసే కింది బావులలో కన్నీటికి వస్తాయి కదా. మరి ఊరికి నిమ్మడానికి తీసుకోవచ్చుగా. ఎవరు పీకిలాలు లేకుండా ఈ పోలీసులను పెట్టుడు ఎందుకు, తిప్పలవాడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వచ్చింది ఇంత గోలు తెచ్చేసి నిమ్మడంగా అందరు తాగుతారు, మంచిగా అందరు తాగుతారు, నిమ్మడంగా ఉంటారు. అంత రాజ్యం మలుకోవచ్చు. ఇప్పుడు ఈ పట్టణం తీసుకుపోయి అక్కడ పట్టణం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు మరి? అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏంటి? మరి ఏమనుకుంటున్నాం? మల్లారెడ్డి రంగారెడ్డి మాకేం చెప్పినట్టే మీకు ఆన్లైన్ లెక్కిస్తా, మీ భూములను కుట్ర నేను కాపాడుతా, మీరు ఎంక అడుగు ఉండ్రి నేను ముందర అడుగు చేస్తా అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ముందరకు నూకిండు, ఎంకక్క అడుగు చేసుకున్నాడు అంతే. రేవంత్ రెడ్డి భయపడారు. రేవంత్ రెడ్డి అయినా రెడ్డిలు అందరూ ఒకటే కదా. ఏమండి ఇప్పుడు బడిసి సీతక్క, కోండు వెంకరెడ్డి వీళ్ళంతా వచ్చిన మమ్మల్ని వీళ్ళంతా వచ్చి లాస్ట్ కోసం ఇలా వేసిరా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా రేట్ ఇస్తే మీరు? మాకు రేట్ అవసరం లేదు. మీరు ఇచ్చిన ముందర మాట ఎంకకు తిరిగి తీసుకోకండి. మీరు ముందే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఉండ్రి. మాకు ఆన్లైన్లో ఎక్కిరి, మా పిల్లలు మేము బతాం. మాకు మీ లంచాలు అడగలేము, మీ ప్లాట్లు అడగలేము, మీ కొలువులు అడగలేము. ఫస్ట్ ఏం చెప్పారు? ఫార్మసిటీ రాకముందుకు ఇంటింటికి జాబ్ ఇస్తాము, ఇంటింటికి ఏంటి మీకు అవి ఇస్తాము, ఇవి ఇస్తాము. మాకు ఏవో అవసరం లేదు. మా భూమి మాకుంటే మా కష్టం మేము చేసుకొని బతాం అంతే. అంటే ఇప్పుడు మరి ఇంకా ఏంటి మరి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది. మాకు అవసరం లేదు కదా. మా పొలం మాకు ఇచ్చి పెడితే మేము ఏ సిటీ అయినా చేసుకో, ఎక్కడైనా పో, మా పొలం మాకు ఇచ్చి పెట్టేసేయండి. ప్రభుత్వం కొనుక్కుంటే కూడా మీరు ఇవ్వలేరా? కొనుక్కున్నా మాకు డబ్బులు ఇచ్చాక మాకు లేకుంటే మా ఇప్పుడు నీకు అక్కడ ఫార్మసిటీలో అంటున్నావు కదా, అంటున్నావుగా. ఇక్కడ మాకు ఎంత పొలం ఉందో అంత ల్యాండ్ పొలం చూపి యాచారం మండలంలో తీసుకో, అప్పుడు ఓకే అంటాం. మా పొలం ఎంత ఉందో మాకు అంత సాగుబాటు చేసి ఇచ్చేయండి, మీ పొలం తీసుకోండి, మాకు సంబంధం ఏముంటుంది. మాకు ఇటువైపు దారి చూపించి మీ దారిపడి మీరు పోని, మా దారిపడి మమ్మల్ని తోలూరు అంతే.
ఇది పరిస్థితి. జంగయ్య మాటల్లో మనం విన్నాం కదా, మేము ఏ ఫ్యూచర్ సిటీకి కూడా మేము భూమి ఇస్తామని చెప్పలేము. కేవలం రేవంత్ రెడ్డి సృష్టించుకుంటున్న కథనాలు ఇవి. ఇక్కడ హైదరాబాద్ను అక్కడ తీసుకురావడం ఏంటి అని చెప్పేసి కూడా ఫ్యూచర్ సిటీ మీద దాన్ని ఒక పేరుతోటి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కావాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మా భూమి జోలికి రావద్దు, ఏదన్నా మా భూమి లాక్కోవాలనుకుంటే ఒక్కొక్క గ్రామం నుంచి, అంటే అక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి, మా గ్రామం నుంచి 2000కు పైగా ఎకరాల భూమిని ఇక్కడ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఏదన్నా మాకు విషం లాంటిది ఇస్తే మా ఊరే చనిపోతాం కదా, అంటే మా తాలకల మొత్తం ఉన్న ప్రజలందరినీ చంపేసి మల్రెడ్డి రంగారెడ్డి అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు, ఆ భూములన్నీ ప్రభుత్వానికి కట్టబెట్టచ్చు. మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మల్లారెడ్డి రంగారెడ్డి ఆనాడేమో ఎలక్షన్ల ముందేమో మా పట్టలు మాకు ఇప్పిస్తా, మీ భూములు మీకు ఇప్పిస్తా, ఆన్లైన్ చేపిస్తా, ధరణి ఉండే అప్పుడు, ఇప్పుడేమో భూభారత్ అన్నారు, అందులో మీ పేర్లు ఎక్కిస్తా, మీ భూమి మీకు ఇస్తా అన్న మల్లారెడ్డి రంగారెడ్డి ఈనాడు మమ్మల్ని ముందడి దొబ్బి ఆయన ఎంటకాయి రెడ్డిల రాజ్యం చేస్తున్నారు, రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒత్తాసు పలుకుతున్నాడు ఈ మల్లారెడ్డి రంగారెడ్డి. ఇప్పుడు ఎట్లా వస్తాడో ఈ ఎలక్షన్లో చూస్తాం. ఇక 20 నెలలు అయితే ఇంకొక అడపదడప ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే మాత్రం ఇక్కడ మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఏందో మా సత్తా చూపెడతాం. కానీ ప్రాణం పోయిన సరే కానీ భూములు ఇడిచే ప్రసక్తే లేదు, ఈ ప్రభుత్వానికి ఇయ్యము, ఫ్యూచర్ షీట్ని ఇక్కడ రానియము అని చెప్పేసి జంగయ్య కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఏదైతే ఎంతవరకు అయితే ఎంతవరకు అని ఏదన్నా కానీ మా జీవన ఆధారం మేము పేదోళ్ళం, ఎందుకంటే ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని మేము అది మాకు ప్రభుత్వం ఇచ్చిన భూములు కావు, మాకు తాతల నుండి వచ్చిన మా ఆస్తులు అవి, అంటే మా పూర్వీకులు ఇచ్చిపోయిన భూములు, మా ఆనవాళ్ళు ఎన్నో ఉంటాయి అక్కడ. మాకు ఈ భూమి మా పట్ట భూమి కాబట్టి మేము ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఎవరికైనా అమ్మవలసిన మాకు పని లేదు. మాకు వచ్చే భూముల్ని మాకున్న 2 ఎకరాలని సాగు చేసుకుంటే నేను నా కుటుంబము ఎంతో ఆనందంగా బతుకుతాము. అలాంటి వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అదే కానీ ప్రభుత్వం పోలీసులను పెట్టి బలవంతంగా మా దగ్గరికి వెళ్ళి లాక్కుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మా శవాల మీదకి వెళ్ళిపోయి మా భూములను లాక్కొనవలసిన పరిస్థితి వస్తుంది, మేమందరం సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తెస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒకటే మల్లారెడ్డి రంగారెడ్డికి ఇంకోసారి మా గ్రామాలకు వస్తే అప్పుడు చూపెడతాము, నువ్వు ఇప్పుడు మా ముందుండి నడిపించుంటే బాగుండే, కానీ అప్పుడు ఆనాడు నీ అంట మేముండి నిన్ను గెలిపించాం, కానీ ఈనాడు మమ్మల్ని ద్రోహం చేస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.